రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27వ మంత్రి మండలి సమావేశం సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయినందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా 2 రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏవైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.